నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు యానాది సంఘాల మహాకూటమి నాయకులు మాకాని వెంకటేశ్వర్లు, బత్తిన లక్ష్మణ్ శేఖర్ తదితర నేతలు కలెక్టర్కు వినతి పత్రం అందజేసి అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. సందర్భంగా వారు మాట్లాడుతూ 1995వ సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా ఫల సేకరణ కేంద్రాలలో దాదాపు 274 మంది యానాదులకు సభ్యత్వం కల్పించి వారు అటవీ ప్రాంతాల ద్వారా సేకరించిన పదార్థాలను నెల్లూరులోని గిరిజన ప్రాథమిక సహకార మార్కెటింగ్ సంఘానికి అమ్ముకునే విధంగా ఏర్పాటు చేయగా అందులో 5 డైరెక్టర్లను ఎన్నుకునేవారని, వారు 1995 సంవత్సరం నుండి నేటి వరకు వారే కొనసాగుతూ నూతన డైరెక్టర్లను ఎన్నుకోలేదని, 274 మంది సభ్యులలో చాలా మంది మరణించారని, కావున పరిశీలించి కొత్తగా నమోదు చేయాలని, తదనంతరం డైరెక్టర్లను ఎన్నుకోవాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అయితే సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలో గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ అనేటువంటి ఒక సంస్థ ఉంది. దీని ఉద్దేశం ఏంటంటే అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి అనాథులు కొండలు సైతం ఎక్కి అక్కడ ఉన్నటువంటి మారేడుగడ్డలు, తేనె అవన్నీ తీసుకొచ్చి గిరిజన కోఆపరేటివ్కి ఇవ్వాలి. అయితే వాళ్ళకి ఎలక్షన్ కండక్ట్ చేయడానికి అంటే డిపార్ట్మెంట్కి వచ్చేటువంటి ఆ బెనిఫిషియర్స్ కి మధ్యలో వారధిగా ఉండాలనే ఉద్దేశంతో డిపార్ట్మెంట్ డైరెక్టర్లను నియమించింది. అయితే ఈ డైరెక్టర్లు 1985 నుంచి కొందరు ఎవరైతే 5 ఉన్నారో ఆ 5 ఇప్పటి వరకు కూడా దాదాపు 31 ఇయర్ నుంచి రెగ్యులర్ అవుతున్నారు. అలానే 31 ఇయర్ అంటే 1995లో ఉన్నటువంటి ఓటర్ల లిస్టు ఇప్పటికీ సవరించకపోవడం వల్ల చాలా అన్యాయం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఇప్పుడు రేపు నెల 12వ తేదీ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చారు. కొందరైతే దళారులు మాకు 20,000 ఇండి 30,000 ఇండి పోస్ట్ మీకు ఇస్తామని చెప్పేటువంటి దౌర్భాగ్యము మా డిపార్ట్మెంట్ లో వచ్చింది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఈ రోజు దానికి సంబంధించి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ అన్ని సంఘాల తరఫున ఆల్ ఇండియా ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్, అలాగే యానా సంఘాల మహాకూటమి దాదాపు 20-30 సంఘాలు కలిసేటువంటి వాళ్ళ తరఫున వినియోగించుకుంటున్నాం. మా ఉద్దేశం ఒకటే, 1995లో ఉన్నటువంటి ఓటర్లు చాలా 85% మరణించారు. వాళ్ళని రద్దు చేయండి, కొత్త ఓటర్లకి అవకాశం కల్పించండి. అలానే ఈ మధ్య కాలంలో తిరుపతికి విడిపోయిన తర్వాత చాలా మండలాలు ఓటర్లు అందరూ కూడా తిరుపతి జిల్లాకి వెళ్ళిపోయారు, మా జిల్లాలో లేరు. కాబట్టి వాళ్ళు తిరుపతి జిల్లాకి ఎండాస్ చేసి కొత్త వాళ్ళకి నెల్లూరులో కొంతమందికి అవకాశం ఇప్పించి కొత్త డైరెక్టర్ని ఎన్నుకోవాలని, ఆ డైరెక్టర్లు కూడా యూనియన్లో ఎస్టీ వింగ్లో స్టేట్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను. అంతేకాక గూడూరు డివిజన్కి అట్రాసిటీ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మన గిరిజన ప్రాథమిక సహకార మార్కెట్ సంఘం యొక్క ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన సందర్భంగా 14వ తేదీ లోపల మా యొక్క అబ్జెక్షన్స్ చెప్పమని చెప్పి ఉన్నారు. దానివల్ల ఈ యొక్క సహకార సంఘం యొక్క ఎన్నికలు 1995లో వచ్చిన ఓటర్లు ఇస్తే ఆ పాత లిస్టునే ఇప్పటి వరకు 31 సంవత్సరాలుగా అదే కొనసాగిస్తూ కొత్త ఓటర్లకు తావీయకుండా ఆ పాత ఓటర్ 274 మందిలో ఇప్పుడు వాళ్ళలో కూడా కొంతమంది దాదాపుగా 60% చనిపోయి ఉన్నారు, మైగ్రేషన్ పోయి ఉన్నారు. అందుకని మేమేం చేసామంటే మా యొక్క యూనియన్ తరఫున కొత్త ఓటర్లకు అవకాశం